హలో హాయ్ గైస్. సో ఫైనల్లీ ప్రెగ్నెన్సీ జర్నీ అన్నది ఒక ఎండింగ్కి వచ్చేసింది అనమాట. సో ప్రెగ్నెన్సీకి ముందు ఇది లాస్ట్ వీడియో అని అనుకోవచ్చు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ బ్యాగ్ ప్యాకింగ్ వీడియో చేస్తానని చెప్పాను కదా. సో మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ వీడియో చేద్దాము అని అనుకున్నాను. సో బేసికల్గా ఇది అందరికీ ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బేబీ కోసం కానీ లేదా నా కోసం కానీ ఎలాంటి థింగ్స్ మనం క్యారీ చేయాలి, అలాంటి చిన్న బేసిక్ ఐడియా కోసం అని వీడియో చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పున్నాను, ఎందుకంటే నేను ఉంటున్న ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ చాలా నియర్ బై అనమాట. సో ఏది కావాలన్నా వితిన్ మినిట్స్లో తెచ్చుకోగలము. కాబట్టి ముందైతే నేను అలాగా ఎప్పటికప్పుడు తెప్పించేసుకుందామని అనుకున్నాను. సో లేటర్ ఆన్ ఎందుకులే మళ్ళీ ప్రతిదీ అప్పటికప్పుడు మా వారిని ఇబ్బంది పెట్టడము అని నేనైతే ప్యాక్ చేసుకుందాము. మీన్వెల్ మీకు కూడా తెలుస్తుంది కదా ఏమేమి క్యారీ చేయాలో ఏంటో అన్నది ఒక ఐడియా ఉంటుంది కదా, నాకు కూడా అన్నీ పెట్టుకున్నానా లేదా అన్నది కూడా తెలుస్తుంది. సో దానికోసం అని నేను ఆల్రెడీ ఐటమ్స్ ఏమేమి కావాలో అవి తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి చూపిస్తూ నేను మీతో ఇప్పుడు అసలు హాస్పిటల్కి ఏం క్యారీ చేస్తున్నాను, మన దగ్గర ఏముండాలి మస్ట్ అండ్ షుడ్గా అని ఈరోజు వీడియో అనమాట. సో ఫస్ట్ ఏంటంటే యాజ్ ఏ మామ్గా ముందు మన కోసం మనం క్యారీ చేయాల్సిన కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ సో నైటీస్ అండి, మదర్ నైటీస్ నేను కొన్ని ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్నాను. అలాగే ఫీడింగ్ టాప్స్ అనమాట. ఇవి ఒక నైటీస్ ఒక 2 క్యారీ చేస్తున్నాను. సో ఇలా పట్టుకెళ్ళడం వల్ల మనం ఫీడింగ్ ఇచ్చుకునేటప్పుడు కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ టైంలో మనకు మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసింది ఫీడింగ్ కుర్తీస్ ఆర్ ఫీడింగ్ నైటీస్, కాబట్టి నేను ఇవి ఫస్ట్ పెట్టుకున్నాను. దాంతోపాటు టవల్ ప్లస్ ఇన్నర్స్ అనమాట. సో టవల్స్ ప్లస్ ఇన్నర్స్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. అండ్ ప్యాడ్స్ విషయానికి వచ్చేసరికి నేను సాఫీ యూజ్ చేస్తాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ యూజ్ చేస్తారు. సో నాకైతే ముందు ఎన్ని బ్రాండ్స్ యూజ్ చేసినా సాఫీ దగ్గరికి వచ్చేసరికి ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అనమాట. సో అందుకోసం అని నేను సాఫీ ప్యాడ్స్ అనేవి సేఫ్టీ ప్యాడ్స్ క్యారీ చేస్తున్నాను అనమాట. సో దాంతోపాటు కొన్ని కాటన్ క్లాత్స్ అనమాట, శారీస్ కాటన్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నేను క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే బేబీ కిందన వేయడానికి కానీ లేదా బేబీకి కప్పడానికి కానీ అన్ని కంఫర్ట్స్ ఉంటాయి కదా, దానికోసం అని సో స్వెటర్ అండి, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా చలి ఎక్కువైంది. సో దానికోసం స్వెటర్ నేను ఇంత తీసి పక్కన పెట్టలేదు. స్వెటర్ ప్లస్ మఫ్లర్ అనమాట. సో ఇది మనం చెవులకు కట్టుకోవడం మస్ట్ అండ్ షుడ్, చాలా ఇంపార్టెంట్. మామూలుగానే దూది పెడతారు కదా, కాటన్ పెడతారు. సో ఇది కూడా ఉండాలని ఇది వన్ ఆఫ్ ద చాలా ఉపయోగపడుతుంది. సో ఎయిర్ అది లోపలికి వెళ్ళిపోకూడదని అంటారు కాబట్టి సో ఇది క్యారీ చేయాలి. అండ్ నాకు తెలిసి సో వ్యాజ్లైన్, యాజ్ ఇట్ వాజ్ వింటర్ కాబట్టి వ్యాజ్లైన్ పెట్టుకుంటున్నాను. అండ్ స్టిక్కర్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సో మనకు కూడా హాస్పిటల్లో అలాగే కదా, ఎక్కడో దగ్గర పడేయకుండా వదిలేకుండా ఉంటామని. అండ్ కోంబ్, ఈ పెద్ద కోంబ్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఆల్రెడీ మనం పెయిన్తో కొద్దిగా చిరాగ్గా ఉంటాము. సో చిక్కులు అవి పడినా ఏదైనా సరే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుందని పెద్ద టీత్ ఉన్న కోంబు క్యారీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇవి మదర్కి కావాల్సినవి. అండ్ బేబీకి కావాల్సినవి ఏంటంటే నేనైతే బేబీకి చీకు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. అవి నేను చూపించట్లేదు, ఎందుకంటే అవి నేను తీయలేదనమాట. ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, వచ్చేసాయి. బట్ బేబీకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఆ వీడియోలో అయితే నేను అవి చూపిస్తాను. ఇప్పుడైతే అవి ఎసైడ్ పెట్టాను అనమాట. మళ్ళీ అవన్నీ బ్యాగ్లో నుంచి తీసి ఇంక చూపించడం ఎందుకని ప్రోడక్ట్స్ అయితే చీకు అవి హాస్పిటల్లో ఎలాగో యూజ్ చేయం కాబట్టి నేను అవి నాతో పాటు క్యారీ చేయట్లేదు. సో బేబీకి మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసినవి డైపర్స్ ఒకటి పట్టుకెళ్తున్నాను. దాంతోపాటు వైప్స్ అనమాట. వైప్స్ షూర్గా ఉండాలి, ఎందుకంటే ప్రతి దగ్గర బేబీ వైప్స్ అనేవి మనకి యూటిలైజ్ అవుతాయి. సో దాంతోపాటు మా వదిన ఇచ్చిన ఇవి మా పెద్ద బాబుకి యూజ్ చేశాను అనమాట, క్లాత్ డైపర్స్. ఇవి ఇప్పుడు యూజ్ అవ్వవు, బట్ ఎందుకన్నా మంచిదని సేఫ్ సైడ్ పెట్టుకున్నాను. నాన్న 5 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఓకేనా? ఓకే వస్తున్నాను. క్లాత్ డైపర్స్ 2 యాక్చువల్గా 6-7 ఉన్నాయి, బట్ ఇవి కూడా యూజ్ ఉండదు. మా బాబు చాలా డిస్టర్బ్ చేస్తాడు, స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది కదా.
నాన్న వచ్చేస్తున్నాను 5 minutes. సో కాటన్ డైపర్స్ వాడికి కూడా మెత్తగా ఉండేలాగా క్లాత్స్ అనమాట. ఇవి చాలా చాలా మెత్తగా ఉంటాయి, వాడికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇవి షీట్స్ అనమాట. ఇవి నేను ఇప్పుడు అయితే జెండర్ తెలీదు, బాబు కానీ పాప కానీ ఎవరైనా సరే ఈ డ్రై షీట్స్ అన్నవి చాలా చాలా నీడ్ ఉంటాయండి. ఎందుకంటే బెడ్ మీద మనం వేసినప్పుడు వాడు యూరిన్ పాస్ చేసిన ఏదైనా సరే ఇవి మనకి వెంటనే తీసి వాష్ చేయడానికి కానీ దేనికన్నా యూజ్ అవుతాయి. సో అందుకోసం అండ్ ఇవి తెలిసిందే కదా, హ్యాండ్ ప్లస్ లెగ్ క్లాత్స్ అనమాట. ఒక నిమిషం. హాయ్, స్కూల్ నుంచి వచ్చేసాడండి, స్టార్ట్ చేసేస్తాడు ఇంకొప్పుడు. మీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా చెప్పు, తమ్ముడా చెల్లా? ఎవరైనా ఓకేనా? ఎవరైనా ఓకేనా? పొట్టలో ఎవరున్నారు? పొట్టలో ఎవరున్నారు చెప్పా చెప్పా. నీవన్నీ తమ్ముడికి ఇచ్చేద్దామా? ఇవన్నీ ఎవరివి? నీవేనా? స్కూల్ అయిపోయిందా? ఓకే. సో ఇవి వింటర్ కదండి, మామూలుగా అయినా సరే మనం ఏమన్నా ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను కదా. సో అందులో అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇవి హ్యాండ్స్కి లెగ్స్కి వేస్తే మంచిది అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికోసం ఇవి ఇప్పుడంటూ నేను ఏమీ కొనలేదండి, ఆల్రెడీ బాబుకున్నవే. సో బాబైనా పాపైనా అవే నేను వేస్తాను. ఎందుకంటే పుట్టకముందే ఏమీ కొనడం నాకు నిజంగా ఇష్టం లేదు. ఎందుకంటే ఏది కూడా మనకి అనుకూలంగా ఉండవు. సో దానికోసం హోపింగ్ ఫర్ ద బెస్ట్ టు హ్యాపెన్, బట్ ముందుగానే పర్చేస్ చేయడం ఎందుకు అని నాకు ఇష్టం లేక అలా అనమాట. సో కొన్ని ఆల్రెడీ చిన్నోడికి వేసినవి ఉంటాయి కదా గోపతికి, అవి చిన్నవి మంచి వాడికి ఇప్పుడు ఫ్రీగా కంఫర్ట్గా నెక్స్ట్ వాళ్ళకి వేయడానికి యూటిలైజ్ అయ్యేలాగా కొన్ని జుబ్బాలు తీసి పక్కన పెట్టాను అనమాట. సో ఇవైతే సరిపోతాయి, ఎందుకంటే హాస్పిటల్లో ఉండగా అలాగే కొత్త వేయకూడదు అంటారు, కొత్త వేయడం కూడా. బాబే ఉన్నవి అవే, ఇద్దరే బాబైనా పాపైనా ఎవరు పుట్టినా అవే యూజ్ చేస్తాను. అండ్ అవి కాకుండా ఫస్ట్ చెప్పాలి హాస్పిటల్కి రిపోర్ట్స్ అనమాట. సో ఇవి లేకపోతే ఏ పని జరగదు, వెళ్ళగానే ముందు అవే చూసి కదా అడ్మిట్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు బేబీ క్యారియర్ అనమాట. ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది నాకు గోపతి టైంలో మా వదిన ఇచ్చారనమాట. ఎంత స్మూతీగా ఉంటుందో ఇంక నేను కొనాల్సిన అవసరమే రాలేదు. సో ఇవి కాకుండా ఇంకేమైనా కావాలి అనుకుంటే అప్పటికప్పుడే నేను మా వారికి చెప్పి తెప్పించుకుంటాను. సో మెయిన్గా అయితే ఇవి ఉండాలన్నమాట. సో ఇవే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సూన్ గోయింగ్ టు మిస్ దిస్ ప్రెగ్నెన్సీ బంప్ అనమాట. చాలా చాలా మిస్ అవుతాను. అండ్ అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటున్నారో, హార్ట్ఫుల్గా ప్రెగ్నెంట్ అయ్యే త్వరలోనే మీ బేబీని మీరు క్యారీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎండ్ ఆఫ్ ద జర్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరూ నన్ను బ్లెస్ చేయండి. ఒక మంచి బేబీ గర్ల్ ఆర్ బాయ్ హెల్తీగా చేతిలోకి వచ్చి మీ బ్లెస్సింగ్స్తో వాళ్ళు, నేను అండ్ మా గోపతి, మా వారు అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై బాయ్.